ఉన్నట్టుండి యూట్యూబ్ లోకి రావాలి, టిక్ టాక్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు మీరు ఎంతమంది డాన్సర్స్ తయారు చేస్తుంటారు మీ ఫీల్డ్ లో? డాన్స్ దాదాపు ఖమ్మంలో కారణం మీరు ఖమ్మం వదిలిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఖమ్మం ముఖ్యంగా వదిలిపోవాలి కారణం ఏంటంటే అప్పుడు నేను కొడంగల్ యువశేఖర్ ఉన్నాడు. ఓకే, మీరు ఆయన యూజ్ చేసుకొని మీరు ఫేమస్ అయ్యారా, ఆయన ఫేమస్ చేశారా? అయితే ఇక్కడ జనాలకు తెలియని విషయం ఏంటంటే జనాలు కూడా మంచిని చూడట్లేదు, చెడునే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అంటున్నారు. అది ఎవరు తప్పు అంటారు? జనాలదే తప్పు. జనాలే, చేసేటోళ్ళు కాదు. చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే ఈ వ్యూస్ చూస్తున్నారు కూడా అదే జనాలు. మీరు అదే జనాల్ని మంచోళ్ళు కాదంటారు, అది ఆన్ రికార్డ్ అవుతుంది. బెస్ట్ గాలు చిల్లర్ గా. అవును. దీంట్లో మీ వీడియోస్ చేసేటోళ్ళు ఎవరు? తెలుగు రాష్ట్రాలలో కొంతమంది చిల్లర నా కొడుకులు ఉన్నారు, వేస్ట్ నా కొడుకులు అన్నమాట. దేనికి నా ఫోన్ ఏడోవాడు దింగిండు, నా పిల్లాన్ని ఏడోవాడు దింగుతున్నాడు. సార్ నా ఫేస్బుక్ ఆగిందంటారు, మిమ్మల్ని కూడా. వీటన్నిటి మీద నెల సంపాదన ఎంత మీది? ఈ షోలో ఉన్న డాన్సర్స్ నే మీరు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? డీటెయిల్ రాజుకు నేను ఏం చెప్పినా అంటే, రాకేష్ మాస్టర్ గారు అంత్యక్రియల్లో చాలా వరకు అది అంత్యక్రియలాగా చేయలేదు మీరు. ఇప్పుడున్న డి షో వల్ల డాన్స్ స్టైల్ ఓవరాల్ గా మారిపోయి మీరు దాన్ని అంగీకరిస్తారా? సేది ఇంతకి డాన్స్ వాళ్ళు చేసేది కరాటేనే, డాన్స్ కాదు. సో ఫైనల్ గా అయితే వ్యూవర్స్ చూస్తున్నారుగా, డి షో అనేది డాన్స్ షో కాదు, కరాటే షో అని మాస్టర్ గారు, జిమ్నాస్టిక్ షో. దానికి మీరేమంటారో కామెంట్ రూపంలో గుద్దండి, కామెంట్లని చూద్దాం. ఓకే ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనతో యూట్యూబ్ లో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ ఒక్క పోస్ట్ పెట్టినా గానీ కొన్ని లక్షలలో వ్యూస్ సంపాదించుకుంటూ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఎంతో మంది స్టార్స్ ని, ఎగ్జాంపుల్ స్క్రాప్ బ్యాచ్ మొత్తానికి ఒక లీడర్ గా ఉంటూ తనకంటూ ఒక మంచి నేమ్ తెచ్చుకున్న బషీర్ గారు మనతో ఉన్నారు. బషీర్ గారి యొక్క జర్నీ గానీ, ఇండస్ట్రీ జర్నీ గానీ, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, కష్ట సుఖాలు, ఒడిదుడుకులు అన్నిటి గురించి మన బషీర్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. 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 బాగున్నారన్న? చాలా బాగున్నా. ఎట్లుందన్న మొత్తం ఇప్పుడున్న ప్రెసెంట్ లో యూట్యూబ్ జర్నీ? ఇప్పుడు ఎట్లా అంటే, ఎక్కడ చూసినా ఎవరు చూసినా మన మొబైల్లోనే సినిమా మొత్తం. అవును. అందుకోసమే మన మొబైల్లోనే సినిమా మొత్తం. అందుకోసమే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ఇక. ఓకే. సోషల్ మీడియా అంటేనే యూట్యూబ్ అంటేనే జనాలు అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మీరు ఒక డాన్స్ మాస్టర్ గా మీ జీవితం స్టార్ట్ చేసినాం. ఒక డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ గా ఎరిగి చాలా కష్టాలు పడి వీటన్నిటిని చేసుకుంటూ వచ్చారు. ఉన్నట్టుండి యూట్యూబ్ లోకి రావాలి, టిక్ టాక్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా అనుకోకుండా ఏమైందంటే, టిక్ టాక్ వచ్చినప్పుడు అప్పుడు నేను రామరెడ్డి వెంకటరెడ్డి 10 years బ్యాక్ ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసిన 30 boys 30 girls తోటి. దాంట్లో ఒక క్లిప్ ఉంటుంది అనమాట, అది నాన్ స్టాప్ గా 1 minute క్లిప్. ఆ క్లిప్ నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే మస్తు వైరల్ అయింది. మార్నింగ్ వరకు లక్షలలో వ్యూస్ వచ్చే వరకు ఇదేంది ఇట్లా అయిందని చెప్పి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయిన తర్వాత ఒక పేరు అనేది వచ్చింది అనమాట, అదే బషీర్ కొరియోగ్రాఫర్ అని. దాని తర్వాత ఇక దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి దీన్ని డెవలప్ చేసి అందరికి అవకాశాలు ఇస్తూ, ఈవెంట్స్ చేస్తూ, ప్రోగ్రామ్ చేస్తూ అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే మీరు యాక్చువల్ గా అయితే మీ జర్నీ అనేది ఒక డాన్స్ మాస్టర్ కదా, ఇప్పటి వరకు మీరు ఎంతమంది డాన్సర్స్ తయారు చేస్తుంటారు మీ ఫీల్డ్ లో? డాన్స్ దాదాపు ఖమ్మంలో నా దగ్గర ఒక ఖమ్మం నుంచి కానీ హైదరాబాద్ కానీ ఒక 100 members దాకా ఉంటారు. ఇక ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్కి జనరల్ సెక్రటరీ కాబట్టి మొన్న ఒక 500 మంది ఫ్రీ కార్డ్స్ ఇచ్చినాం. మొత్తం ఇంకొక 1000 మంది అటు ఇటు ఉంటారు. 1000 members దాకా మన దగ్గర వాళ్ళు చేసిన ఉన్నారు. ఖమ్మం వదిలిపోవడానికి గల ముఖ్య కారణం ఏంది? ఖమ్మం ముఖ్యంగా వదిలిపోవాలి కారణం అంటే, అప్పుడు నేను మెకానిక్ చేసేవాడిని, తెలుసుగా నీకు. కరాటే నేర్చుకునేటవాడిని అనమాట. కాలవాడ అప్పారావు మిశ్ర దగ్గర నేర్చుకున్నప్పుడు కరాటే జూబ్లీ క్లబ్ లో నేర్చుకున్నాను. అప్పుడు బ్లాక్ బెల్ట్ 4th డాన్ ఉండే.
ఈ కరాటేలో మెకానిక్లో వాల్యూ లేదు. వాల్యూ మీన్స్ అంటే బండి రిపేర్ చేస్తే వాడిని చీపుగా చూడటం. కరాటేలో కూడా డబ్బులు రావు, జస్ట్ ఏం లేదు మెమోంటోలు వస్తాయి అంతే. నేను అప్పుడు అనుకున్నా ఏంది అమ్మ ఎక్కడ చూసినా డబ్బులు లేవు, ఏం లేవు, ఒక పేరు లేదు, ఏం లేదు, ఎక్కడ చూసినా అట్రారా ఇట్రారా అని పిలుస్తున్నారు. డాన్స్ని కంటిన్యూటీ చేసిన అంతే. తర్వాత చేసుకుంటూ పోతుంటే బాగా లిఫ్ట్ అయిపోయింది. ఏడ చూసినా బషీర్ బషీర్ బషీరే. అప్పట్లోనే ఒక ట్రెండింగ్, నేను ఖమ్మంలో బ్రాండింగ్ ఉండే. తర్వాత ఈ సినిమాలలో సైడ్ డాన్సర్గా కావాలని కోరిక ఉండే నాకు. బాగా బాగా పేరు అయితే వచ్చింది, సైడ్ డాన్సర్ గా కావాలని కోరుకుండే. అప్పుడు లారెన్స్ మాస్టర్ ఒక ట్రెండ్ ఉండే. అవును, లారెన్స్ మాస్టర్ గారు. అప్పుడు నేను 2003లో అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు 2002లో స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ పెట్టిన ఖమ్మంలో. పెట్టినప్పుడు ఇప్పుడు సారంగపాణి గారు డిఎస్పీ గారు, ఆయన అప్పుడు ఖమ్మం మన 3 టౌన్ సిఏ ఉండే అనమాట. ఆ సార్ దగ్గరికి పోతే బషీర్ ఇట్లా సార్ కాంపిటీషన్ పెడుతున్నా అంటే, మరి ఎవరన్నా గెస్ట్కి పిలుద్దాం సార్ అంటే, మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని పిలుద్దాం అని ఉండు. అనగానే సరే సార్ అని చెప్పగానే ఆయన పిలిచిండు. చూసి చాలా బాగా చేసిన బషీర్, నీకు మంచి లిఫ్ట్ ఇస్తా అది ఇస్తా అన్నాడు చక్రి గారు. లిఫ్ట్ ఇస్తా అని తీసుకుపోయి అడిగిపోయిన తర్వాత ఏం లిఫ్ట్ లేదు, ఏం లేదు. 8 సంవత్సరాలు ఇట్లనే గుమ్మం ముందని నిల్చున్నా. నా సైడ్ డాన్సర్ గోల్ అనేది కార్డు దొరకలే. అంటే చక్రి గారు వచ్చేసి మ్యూజిక్ ఫీల్డ్ ని యూజ్ చేసి డాన్స్ ఫీల్డ్ లో అవకాశం ఇస్తారంటే మీరు అంటే ఎట్లాంటి అవకాశం అంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా హోదా ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా నడిపించాలంటే ఆయనే ఆర్ఆర్ నుంచి మొత్తం సినిమా డబ్బింగ్ నుంచి మొత్తం ఆయనే చూసుకోవాలి. ఆయన ఏంటంటే ఆయన ఒక 24 క్రాఫ్ట్స్ లో మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్. ఈయన చెప్తే కార్డు ఇస్తారుగా అని చెప్పి ఈయనతో పాటు డబ్బులు మనం కట్టుకుంటాం, ఫ్రీగా ఇప్పించాలి ఏమనలే. కానీ ఇట్లా కార్డు తీసుకుందాం అనుకున్న వరకు కార్డు రాలే నాకు, డాన్సర్ కార్డు ఇవ్వలే నాకు. ఇయ్యక అట్లా సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్ కార్డు ముంబై నుంచి తెచ్చుకున్నారు, తెలంగాణ నుంచి కూడా కాదు, ఆంధ్ర నుంచి కూడా కాదు, ముంబై నుంచి తెచ్చుకున్నారు. ముంబై నుంచి తెచ్చుకొని మీకంటూ ఎందుకు సరైన గుర్తింపు రాలేదు ఇంకా ఇండస్ట్రీ? అయితే ముంబై నుంచి నేను ఎప్పుడు తెచ్చుకున్నా, 2011లో తెచ్చుకున్నా. 2011లో నేను 4 లక్షలు పెట్టి ముంబై కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే, ముంబై అంటే ఏంది, ముంబై 50-50 ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు సినిమా సాంగ్ ఇచ్చినావు, నువ్వు సాంగ్ ఇస్తే నాకు ముంబై అసిస్టెంటే ఉండాలి, ముంబై గర్ల్స్ బాయ్స్ ఉండాలి. ఇప్పుడు నువ్వు తీసేది ₹1 కోటి సినిమా, నేను ఒక్క సాంగ్ చేయాలంటే 10-15 లక్షలు సాంగ్కి ఖర్చు అవుతాయి. అప్పుడు నాకు ఇయ్యరు, హైదరాబాద్ లోకల్ కొరియోగ్రాఫర్కి ఇస్తారు. అదొక ఎఫెక్ట్ పడ్డది. దాన్ని చేస్తూ 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 అయిపోయిన తర్వాత కూడా ఈ సిచ్యువేషన్ ఎట్లయిందంటే, ముంబై వాళ్ళకి సాంగ్స్ ఇవ్వద్దు, ఓన్లీ తెలుగు వాళ్ళకి సాంగ్స్ ఇవ్వాలని పడిన తర్వాత ఇంకా సినిమాలు చేయలేకపోయినా ఇక దాని తర్వాత 2014 వచ్చింది. 14లో అప్పటి వరకు మంచి మాస్టర్ లెక్క పేరు బాగా పడిపోయింది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లోకి వచ్చాక కూడా మాస్టర్ గానే కొనసాగుతున్నారు? కంటిన్యూ బషీర్ మాస్టర్ అని పేరు, బిరుదుంది. ఫీల్డ్ లో గ్రౌండ్ వర్క్ మొత్తం నేను ఆల్రెడీ చాలా సినిమాలు ఈవెంట్స్ చేస్తూనే ఉన్నారు, చాలా సినిమాలు కూడా చేసిన. ఇప్పుడు నాకు తెలంగాణ స్టేట్ డాన్సర్స్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కొరియోగ్రాఫర్ కార్డు ఉంది, సెక్రటరీ కార్డు ఉంది, బాంబే కార్డు ఉంది. కానీ బాంబే కార్డు మీద ఇప్పుడు వర్క్ చేయట్లేదు, ఓన్లీ తెలంగాణ సినిమా కార్డు మీదే వర్క్ చేస్తున్నా. మొన్ననే రీసెంట్ గా ఒక పెద్ద సినిమానే చేసిన, అంటే ఐటమ్ సాంగ్ చేసినలే, అది రిలీజ్ కుంది. ఇప్పుడు మీరన్నట్టు శేఖర్ మాస్టర్ గారు గాని, లేదంటే గణేష్ మాస్టర్ గాని, మీరందరూ ఒక బ్యాచ్, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ యూట్యూబ్ స్టార్స్ తోనే ఎందుకు మిగిలిపోయారు? చెప్తా. అది ఇప్పుడు ఎట్లా అంటే, అన్ని ఒకటే లెక్క ఉండవు. మనం 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళే 5 రకాలు ఉంటాయి. అంటే వాళ్ళకి టాలెంట్ ఉండి మీకు లేదంటున్నారా? ఇండైరెక్ట్ గా చెప్తా నేను. ఎట్లా అంటే, మన ఫింగర్సే మనకు చక్కగా లేనప్పుడు అదృష్టం అనేది తక్కువ మందికి ఉంటారు అనమాట. అంటే నాకు ఎట్లా అంటే, నాకు జరగడానికి కారణం ఏంటంటే, నేను 2003లో డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఎవడైతే మనకి గెస్ట్గా వచ్చిండో జడ్జిలుగా, వాళ్ళు తెలుగు సినిమా యూనియన్ వచ్చారు అనమాట డాన్సర్స్. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కార్డు తీసుకొని పోయినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళే. నాకు ప్రత్యేకంగా ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ ఎవరు జానీ, గణేష్ వీళ్ళందరూ పోయినప్పుడు ఆడ కార్డులు ఇచ్చేటోళ్ళు. మనకు ఏంటంటే ఏ సపోర్ట్ లేకుండా పోయి తీసుకున్నాం. అక్కడ వాళ్ళు పోయి సపోర్ట్ తీసుకుని కార్డు ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ పోగానే నాకు కొరియోగ్రాఫర్ కార్డు, నాకు డాన్సర్ కార్డు ఇచ్చుంటే ఇప్పుడు ఎవడు జానీ, ఎవడు శేఖర్, బషీర్ మాస్టర్ ఉండేట్టు టాప్లో. అంటే నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, తెలుగు సినిమా యూనియన్లో నాకు డాన్సర్ కార్డు ఇవ్వలేదు. అప్పుడు డాన్సర్ కార్డు ఇవ్వకపోవడం అదొక ప్రత్యేక కారణం. ఇప్పుడు డాన్సర్ కార్డు అంటే, డాన్సర్ కార్డు అనేది జస్ట్ ఇండస్ట్రీలో పనిచేయడం కోసం పనికొచ్చేది. మీ టాలెంట్ ఆ కార్డు లేకుండా ఇంతవరకు చూపెట్టలేకపోయారు, ఎందుకు? లేదు, అట్లా ఉండదు. సినిమా ఇండస్ట్రీకి కంపల్సరీ కార్డే ముఖ్యం. ఇప్పుడు సోషల్ మీడియానే వచ్చేసింది. సోషల్ మీడియాలో ఆ లెవెల్ కంపోజింగ్ చేసి మీరు ఒక్కసారి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ అదే ఫేమ్ వస్తుంది కదా. మీరు ఎందుకు ఫేమ్ వచ్చినా ఏదొచ్చినా సినిమాకి పోవాలంటే కంపల్సరీ కార్డు ఉండాలి.
ఇంకోటి ఏంటంటే సినిమాలలో మన సోషల్ మీడియాలో నాకంటే ఎక్కువ ప్రభుదేవ్ కంటే ఎక్కువ కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నారు. సోషల్ మీడియాకి టీవీకి సినిమాకి చాలా తేడా ఉంటుంది అనమాట. డ్యాన్స్ వేయటమే ముఖ్యం కాదు, డ్యాన్స్ తో పాటు మనిషికి అదృష్టం ఉండాలి, దానికి అన్ని రకాలుగా కలిసి ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే సోషల్ మీడియాలో మనకంటే మంచి జానీ మాస్టర్ కంటే కూడా ఎక్కువ స్టెప్పులు వేసేటోళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు అక్కడే ఎందుకుంటారు అంటే దేనిది దానికే ఉంటది. దాంట్లో వేసినంత మాత్రం దీంట్లో పేరు రాదు, దీంట్లో వేసినంత మాత్రం దాంట్లో అక్కడ దాకా ఎందుకు. మన ఖమ్మం అని ఈటీవీ ప్రభాకర్ ఉన్నాడు, ఆయన సీరియల్ కే అంకితం, సినిమాలో హిట్ అవుతుందా తీసాడు, ఒక సినిమా తీసి హిట్ అయింది కదా, హిట్ అయింది. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆ సినిమా ఫీల్డ్ లో. అట్లా దేనిది దానికే ఉంటుంది అనమాట. సినిమా ఫీల్డ్ కి టీవీ ఫీల్డ్ కి సోషల్ మీడియాకి చాలా దూరం ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో చాలా మందికి ఒక లైఫ్ ఇస్తున్నారు మీరు. అవును, చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయిన కొడంగల్ యువశేఖర్ మాస్టర్ గానీ, లేదంటే ఇంకా గుంటి నాగరాజు గారు గానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ మీరు అప్రోచ్ అవుతారా, వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? అంటే మాది ఎట్లుంటది అంటే, ఫస్ట్ నేను గుంటి నాగరాజు నాకు కోచలకలో పరిచయము, మేము అప్పుడు ప్రోగ్రామ్ చేసిన పరిచయం ఉండే. ఎక్కువ గుంటి నాగరాజు నాకు పరిచయం కావడానికి కారణం ఫేస్బుక్. అప్పుడు నేను ఆయన నాకు కూడా కొంచెం వ్యూస్ వస్తున్నాయి బాగానే. అప్పుడు చూస్తే వెరైటీగా మాట్లాడుతున్నాడు నాగరాజు అన్న. వీడేంది మంచి వెరైటీగా ఉన్నాడు, వీడితో ఒక సాంగ్ చేస్తే బాగుంటుందని, ఎట్లయినా నీతో సాంగ్ చేస్తా హీరోగా అని చెప్పి అది ఖమ్మంలోనే షూట్ చేసిన. ఆ సాంగ్ తర్వాత మా ఇద్దరికి బాగా బాండింగ్ పెరిగింది, పేరు. ఇప్పుడు నాగరాజు నేను 6 years ఫ్రెండ్స్. ఇక నేను చెప్పిన మాటలు బాగా వింటాడు. అంటే ఇట్లా చేసుకోన్నా, ఇట్లా చేసుకో, ఇట్లా డబ్బులు వస్తాయి, ఇట్లా మంచిగా డెవలప్ గా అని చెప్పిన. ఓకే, ఇప్పుడు కొడంగల్ యువశేఖర్ ఉన్నాడు. ఓకే, అతను మాక్సిమం అతని స్పెషాలిటీ ఏంటంటే అతను ఏం మాట్లాడతాడో తెలవకపోవడం ఆయన స్పెషాలిటీ. అదే ఫేమస్. దాన్ని పట్టుకొని కరెక్ట్ గా మీరు ఆయన యూజ్ చేసుకొని మీరు ఫేమస్ అయ్యారా, ఆయన ఫేమస్ చేశారా? అయితే ఇక్కడ జనాలకు తెలియని విషయం ఏంటంటే, కొడంగల్ యువశేఖర్ అనేటోడు 2 years నుంచి నాకు పరిచయం. నేను ఎట్లా డెవలప్ కావాలి చెప్పండి అంటే, నువ్వు ఏది పడితే అది చేయరా, ఆటోమేటిక్ గా నీకే పేరు వస్తాను. ఆడ ఏది పడితే చేసింది కాబట్టి ఆడిప్పుడు స్టార్. ఇంకోటి ఏంటంటే పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే, ఎప్పుడైనా జనాలు మంచికి వాల్యూ ఇవ్వట్లే, పిచ్చి మాటలకి, పిచ్చి గంతులకి, పిచ్చికే వాల్యూ ఇస్తున్నారు. అట్లాంటప్పుడు పిచ్చి వాళ్ళే ఫేమస్ అవుతారు. ఇప్పుడు కొడంగల్ యువశేఖర్ పిచ్చోడు అనమాట. అంటే నేను అట్లనట్లే, వాడి మాటలు ఇప్పుడు నువ్వేగా ఫస్ట్ తేడా ఉంటాయన్నది కాబట్టి చెప్తున్నా. అట్లాంటి వాళ్ళకే ఫేమస్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరన్నట్టు జనాలు కూడా మంచిని చూడట్లేదు, చెడునే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అంటున్నారు. అది ఎవరు తప్పు అంటారు? జనాలదే తప్పు. జనాలే, చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు మంచి వాడు డాన్స్ చేస్తాడు, వాడికి మంచి లైకులు ఇచ్చి, మంచి కామెంట్స్ మంచి పెడితే వాడు కూడా ఫేమస్ అవుతాడు. నువ్వు పిచ్చిదాన్ని ఒక మడ్డగుడు సుల్లి అది అనగానే కథం వైరల్ చేస్తంటే వాడు ఏం చేస్తాడు, రే నా వీడియోలు మస్తు వైరల్ అవుతుందని చెప్పి ఇంకా చేస్తున్నారు. ఉద్దేశం ఏంటంటే చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి చూసేటోళ్ళు ఉన్నారు అంటున్నారు. చేసేటోళ్ళు అందరు చేస్తారు కదా. ఇప్పుడు కొంతమంది బ్యాక్ జంపులు, కొంతమంది రైడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు మీరు మంచి లైక్స్ మంచి యూజ్ చేయట్లే? ఇట్లాంటి వాళ్ళని నేను లేపబట్టికి ఇప్పుడు వాళ్ళని లేపుతున్నారు కంటిన్యూ చేస్తున్నారా, కొన్ని రోజులు చేసి ఇడిచి పెట్టేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత వాడు ఇంకొకడు, మళ్ళీ దాని తర్వాత ఇంకొకడు. నేను ఏమంటే ఏదైనా మంచి దానికి ఆదరణ ఇస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మంచిగా లేదు, అస్సలు లేదు, మంచికి వాల్యూ లేదు. నువ్వెందుకు ఇప్పుడు నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ కదా, దారిలో పోయేటప్పుడు ఎవరైనా పేదోడికి ఒక వీడియో తీసి పెట్టు, 5 views కూడా రావు. అదే ఆ పేదోడిని 2 వీక్ గొడవ చేయి, అంతే. వాల్యూ అనేది జనాలు మంచి దానికి ఇవ్వట్లేదు అంటున్నా. సో మొత్తం సోషల్ మీడియాలో ఎక్కువ బ్యాడ్ గా రావడానికి కారణం జనాలే అంటారు. జనాలే కంపల్సరీ. మంచి చూస్తే మంచి. ఇప్పుడు దీంట్లో కూడా మీ వ్యూస్ చూస్తున్నది కూడా అదే జనాలు, మీరు అదే జనాల్ని మంచోళ్ళు కాదంటారు, అది ఆన్ రికార్డ్ అవుతుంది. కానీ నేనేమంటానంటే, జనాలకు ఎప్పుడో చెప్తున్నా, అందరు కూడా కాదు, కొంతమంది ఎట్లా అంటే వాడు ఇది చేసిండు బ్యాడ్ కామెంట్ పెట్టడం. ఇప్పుడు జనాలలో అందరు మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది వేస్ట్ కాలు ఉంటారు, కొంతమంది ఇంకా వేస్ట్ కాలు ఉంటారు, కొంతమంది ఇంకా చిల్లర కాలు ఉంటారు, కొంతమందికి ఏం పని ఉండదు, ఉత్తగు వాడి ఫోన్ చేతిలో పెట్టుకొని ఊరికే వాడికి ఫోన్ చేసి ఫోన్ చేసి. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మంచిదాన్ని చూస్తుంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ మంచిది చూడు మంచిదే వస్తుంది, ఒక చెడ్డదాన్ని ఒక 2 సార్లు చూసినాక మొత్తం చెడ్డ వీడియోలు వస్తాయి. అందుకోసమే మంచి దాన్ని ఆదరించి మంచిగా లైఫ్ ఇవ్వండి. అదే ఇప్పుడు మీరు ఒక 3 కేటగిరీస్ డివైడ్ చేశారు జనాలలో. అవును, వేస్ట్ గాలు, బెస్ట్ గాలు, చిల్లర గాలు. అవును. దీంట్లో మీ వీడియోస్ చేసేటోళ్ళు ఎవరు? మా వీడియో చేసేటోళ్ళు మంచోళ్ళే ఉంటారు. ఎందుకు చూసేటోళ్ళు మంచోళ్ళు అంటారా? నేను చెప్తాను. ఇప్పుడు మేము చేసేది మంచి, మేమైతే బట్టలు ఇప్పుకొని చేయట్లేదు, లేకపోతే బట్టలు చింపు చేయట్లేదు, డ్రాయర్లు చూపించేయట్లే, గలీజ్ మాట్లాడలే. మేము ఏం చేస్తున్నాం, సాంగ్స్. ఇప్పుడు సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు రిహార్సల్స్ ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా 5, 6, 7, 8 ఇదివరకు 1, 2 లేదు, 5, 6, 7
రారా పోరా దూకురా ఎట్లా ఇటు జరుగు అటు జరుగు మాటలు కామన్ అయ్యి ఆ మాటలను చిల్లర అంటే ఏంది జనాలు చిల్లర ఎందుకు అనాలి చిల్లర వీడియోలు అవి ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా రేపు పొద్దున నువ్వు కూడా సాంగ్ చేస్తావు నువ్వు సాంగ్ చేసినప్పుడు అరుస్తావారా అరుస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవే మాట్లాడితే ఓ బాగా మాట్లాడారు అదనమాట ఏ కొరియోగ్రాఫర్ అయినా కష్టపడే ముందు కంపల్సరీ ఉంటది ఇప్పుడు నేనున్న సాంగ్ చెట్లు రెడీ రా పొజిషన్ కెమెరా రెడీ రెడీ యాక్షన్ ఎట్లా కుట్రా అట్లా కుట్రా అని కామన్ ఈ మాటలు ఏంటంటే వైరల్ అయినాయి తట్టుకోలేక కొంతమంది చెప్పిన చిల్లర గాళ్ళు తట్టుకోలేక అరే వీడు బాగా డెవలప్ అవుతున్నాడు నేను ఇప్పుడు ఏమన్నా కొత్త అమ్మాయితో చేసిన అనుకో ఆ అమ్మాయికి కామెంట్ పెట్టడం లేకపోతే ఆ కింద కామెంట్ పెడితే ఈ కొంతమంది ఏంటంటే మంచి మంచి అమ్మాయిలు వాళ్ళ భావాలు చూసి చూడవే నీకు ఎంత గలీజ్ కామెంట్లు వచ్చినాయో ఇక చూడవే నీకు ఎంత గలీజ్ కామెంట్ అయితే వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ చూడండి అంటే మన తెలుగు రాష్ట్రాలలో కొంతమంది చిల్లర నా కొడుకులు ఉన్నారు వేస్ట్ నా కొడుకులు అన్నమాట దేనికి పనికిరారు ఓన్లీ మొబైల్ పట్టుకోవటం కామెంట్ పెట్టడమే అంతే అంతే మళ్ళీ నా కొడుకులకు ఫోన్ చేసిన అనుకో సార్ నా ఫోన్ ఏరేవాడు దెంగిండు నా పిల్లాన్ని ఏడేవాడు దెంగుతున్నాడు ఏ మాటలు వాడు పీకేది ఏం లేదు బొచ్చుగాలు కానీ ఇప్పుడు మొన్న ఒకటి ఫోన్ చేసిండు సార్ నా ఫేస్బుక్ హ్యాక్ అయిందంటారు మిమ్మల్ని కూడా ఎవడన్నా హ్యాక్ చేసిన చూడరా హ్యాక్ అవుతుందా చేతగా నా కొడుకులారా డెవలప్ చేస్తే మంచోళ్ళని డెవలప్ చేయండి లేకపోతే కామెంట్స్ మామూలు పెట్టండి అరే నేను నా భార్యతో చేస్తే కూడా కామెంట్లు గలీజ్ కామెంట్ పెడతాను నా కొడుకు అంటే చేతగా నా కొడుకులే కావు వీళ్ళు మళ్ళా వాడికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కూడా చెప్తా కొంతమందే ఇటువంటి చిల్లర నా కొడుకులు కొంతమంది అందరం కాదు ఫ్రెండ్ చిల్లర నా కొడుకు కొంతమంది నువ్వు కామెంట్స్ పెట్టు తప్పులేదు ఇంట్లో ఫ్యామిలీని ఎందుకు తిట్టాలి ఇప్పుడు యు శేఖర్ కొడంగల్ శేఖర్ ఉన్నాడు వాడు ఫేమస్ అయ్యిండు వాడిని ఎందుకు ఫేమస్ చేయాలా వాడిని ఎందుకు తిట్టాలా మొన్న వాడి భార్యతో ఫోటో పెడతారే నీ భార్యను చూస్తాను నాకు ఏదో అనిపిస్తుంది అంట అది ఎంత పెద్ద మాట అది తప్పు అదే లంజోడుకులకి చేతగా నా కొడుకులు ఉన్నారు ఇంకోటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో డెవలప్ చేయరు వాడు ఎప్పుడు తొక్కుదామా వాడు ఎప్పుడు చంపుదామా వాడిని ఎప్పుడు చికా చేద్దామా ఇప్పుడు నేనున్నా 10 మందికి సపోర్ట్ చేస్తా 10 మందికి హెల్ప్ చేస్తా నేను ఎవరికి భయపడను సింగిల్ నీకు తెలుసుగా తెలుసు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీలుంటే మంచిగా లైఫ్ చేయండి కానీ వాడిని జడదంగే ప్లాన్ చేస్తే మీకు కంపల్సరీ పాపం తగ్గుతుంది అవును ఇప్పుడు మీరు అన్నట్టు చిల్లర బ్యాచ్ బ్యాడ్ కామెంట్స్ అది అమ్మతో చేసిన చెల్లితో చేసిన వైఫ్ తో చేసిన ఎవరితో ఉద్దేశంతో చూసే సమాజంలో మీరున్నారు ఇదంతా జరిగిద్దని తెలిసి కూడా మీ కుటుంబాన్ని సోషల్ మీడియాకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది భార్య అడుగుతుంది నన్ను తీసుకురావాలని చేయమంటే భార్యను వద్దంటమా ఇప్పుడు మంచి వీడియోలు చెడు వీడియోలకు తేడా లేదా అవునా కదా ఇప్పుడు గుళ్ళని అన్ని దేవాలయాలు లెక్క చూస్తారు కానీ ఇది చెడ్డ గుడి ఇది గుడి అని చూడంగా అట్లా జనాలు ఎట్లా అంటే ఏది చూసినా సినిమా ఇప్పుడు సినిమా ఉంటుంది సినిమా థియేటర్ వాడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇస్తాడు ఒక్క సినిమా ఒక సాంగ్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి కోట్లు ఖర్చు పెట్టు ఎంతమంది వర్క్ చేస్తారు సాంగ్ చూసి నా బొచ్చు లెక్కనే తీసిండి ఈ సాంగ్ నా మడ్డ లెక్కనే ఉంది సినిమా అలా తయారైపోయారు ఒక్క సినిమాని ఒక్క రోజులో వాడు ఎంత ఖర్చు పెడతారో సంబంధం లేదు ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు అనమాట ఇప్పుడు రాను ఇదివరకు 80s లో 79లో ఏం జరిగాయి ఎక్కువ మర్డర్లు జరిగాయి ఏం జరిగాయి జనాలు ఎక్కువ చచ్చిపోయేటోళ్ళు దేనివల్ల అంటే ఒకళ్ళొకరు ఓర్చుకోలేక ఇప్పుడు ఎందుకు ఎక్కువ చచ్చిపోతున్నారు మోసాలు చేయబట్టి యాక్సిడెంట్స్ అప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్స్ ఏంటంటే మొత్తం చిల్లర జనాలు తయారయ్యారు 16 సంవత్సరాలకు బండి కొనియటం నా సామిరంగా ఇంట్లోంచి మంచిగా వస్తారు ఇటు రాగానే 100 స్పీడే అవును అది పాపాలంటే ఈ తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ పిల్లగాల మించి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు తండ్రి పిల్లల్ని కంటమే సందర్భంగా పిల్లల్ని చూసుకోవాలా వీడు ఎటుపోతాడు ఏం చేస్తాడు వీడు ఎంత స్పీడ్ పోతాడు ఏంది నాకు వచ్చిందిలే ఈ ఫ్లాట్ అమ్మితే ఒక 15-20 లక్షలు వచ్చినాయి మా కొడుకు బండి కొనిచ్చినావు అంటే రేపు పొద్దున ఫోటో పెడతారు బయట అవునా కదా అందుకోసమే ఎక్కడ ఎవరిని ఇప్పుడు నన్ను తిట్టినా నా మీద ఊసిండు అనుకో వాడి మీద ఊయటానికి 10 మంది రెడీగా ఉంటారు లేట్ అయింది కానీ ఊతారు కంపల్సరీ అట్లా అందుకోసమే మంచిని మించిన ఆయుధం లేదు ఫ్రెండ్స్ మంచోడు లేటుగా ఎదిగితే మాత్రం ఎప్పుడు ఒకటేలాగా ఉంటాడు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాం నాగరాజన్న నేను ఎప్పుడు ఒకటే రేంజ్ లో ఉంటాం మేము దగ్గం పెరగం ఒకరికొకరికి వాల్యూ ఇచ్చుకుంటారు అందుకోసమే మేము ఎప్పుడు ఎవరి దగ్గర కూడా మోసాలని పాపాలని ఏం చేయం ఫ్రెండ్ మాకు చేతనైతే మంచి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు నువ్వు వచ్చినావు నువ్వు అడగగానే నీకు ఇంటర్వ్యూ ఇచ్చినావు నేను ఏమైనా డబ్బులు అడిగినా నేను లేదు అదే వాళ్ళ దగ్గర అయితే 10,000 తీసుకుంటా ఎందుకంటే నువ్వు నాకు ఎప్పటి నుంచో ఒక డాన్స్ మాస్టర్ గా ఫ్రెండ్ ఒక మంచి యూట్యూబ్ పెట్టుకున్నావు నీకు సపోర్ట్ చేయాలి అంతే ఏదైనా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు నీ వల్ల నాకు 10 ఉపయోగాలు ఎక్కడ వస్తాయి తెలుసా నీ వీడియో పెడతావు అప్లోడ్ అవుతుంది ఆ మాటలు ఎవరికో ఒకరు నచ్చుతాయి
నన్ను పిలుస్తారు, నాకు ఏదో వర్క్ ఇస్తారు. ఇప్పుడున్న జనాలకి ఏది ఉందంటే, అమ్మా వీళ్ళు లేస్తాండ్రా, వీడిని దొక్కాలరా, అమ్మా వీడు ఎదుగుతాండ్రా, ఈయన చూసి వారవద్దురా, అదే ఉంది. కానీ అది తప్పు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఢీ షోకి వెళ్ళారు. అవును, ఢీ షోకి వెళ్ళి మంచి పేరు సంపాదించుకున్నారు. మీ ప్రతిభని తెలుగు రాష్ట్రాలకు మొత్తం కనబడేటట్టు చేశారు. అవును. ఒక టైంలో ఒక ఎపిసోడ్ లో మీకు ఉదయ్ భానుకి గొడవ అయింది. ఉదయ్ భానుకు అయిన గొడవ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా, లేదంటే సద్దుమణి గారు? ఎప్పుడో అయిపోయింది అది. టీవీ షోకి యూనియన్స్ కి సంబంధం లేదు, మా పర్సనల్ అది. టీవీ షోది ఎప్పుడో పోయింది. అది అయిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ కలిసిన, రాకేష్ మాస్టర్ నేను చేసినాం. ఉదయ్ భాను నేను ఎప్పుడో ఆమెను అక్క అని పిలిచేటోను, కానీ ఉదయ్ భాను ఎప్పుడు కలవలే నాకు. నేను మల్లెమాల ప్రొడక్షన్ లో కూడా మొన్న రీసెంట్ గా జబర్దస్త్ కూడా చేసిన. అందరు ఏంటంటే కలుస్తాం, టీవీలో షూట్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రేటింగ్స్ కోసం అంతే. ఆమెను మొన్న జబర్దస్త్ లో వాడిని ఐఫరాజీని పోలీసులు పట్టుకున్నట్టు చేయలే. కానీ ఇప్పటికి కూడా జనాలలో ఉదయ్ భానుతో గొడవ పడబట్టే బషీర్ ఫేమస్ అయ్యిండు. అసలు ఇంకోటి తెలుసా, నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నా కాబట్టి, అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండుంటే ఇంతకంటే త్రిబుల్ అయ్యి ఉంటాను నేను. ఎందుకంటే అప్పుడు ఎట్లా నా మీద బషీర్ మాస్టర్ ఒక రెవల్, చాలా వైరల్ అయింది ఆ వీడియో. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టికే నాకు అసలు ఎవరికి గొడవ ఎవరికొలకు గొడవ ఉన్నా కానీ నేను కామన్ గా మాట్లాడతా. కానీ నన్ను ఎదురుగా అంటే మాత్రం వాడన చావాలి, నేనన్నా చావాలి, అంతే ఉంటుంది తప్ప నేనైతే ఎవరికి భయపడను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అవతలోడైనా ఉండాలి, నేనైనా అంటున్నారు కదా. అవును, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మినిమం 10 వీడియోలు చూస్తే దాంట్లో 5-6 వీడియోస్ మీ వస్తూనే ఉంటాయి. దాంట్లో కామెంట్స్ చూసుకుంటే A to Z బూతులు ఉంటాయి. ఇప్పుడు పళ్ళ చెట్టుకి రాళ్ల దెబ్బలు విన్నాం. అదే చూసుకోవాలి. ఇక కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్క కుక్కను పట్టించుకోం కదా. మనకి సపరేట్గా ఎవడైనా ఫోన్ చేస్తే తిడితే ఊరుకోం. బ్యాడ్ కామెంట్స్ ఏమని పట్టుకుంటాం చెప్పు. ఏదో కుక్కలు మరిగినాయి అని చెప్పి అన్ని కుక్కలను పట్టించుకోము. కింద కామెంట్లో గలీజ్గా మా ఫ్యామిలీని కానీ ఎవడని తిడితే కంపల్సరీ వాడికి నేను రిటర్న్ కామెంట్ పెడతా, వాడికి ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తే వాడు అంటాడు, వాడు మంచోడు ఈ బతిలాడతాడు అనమాట. కొంతమంది బతిలాడతారు, లైట్ తీసుకుంటారు. కొంతమందిని అయితే ఇక మామూలుగా ఉండదు, డైరెక్ట్ ఇక నుంచి స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ నుంచి ఎవడు తిడితే వాడు వెనక ఫోటో పెడతా, ఒక ఫేక్ ఐడి పెట్టుకొని తిడతా, గలీజ్ తిడతా. వాడు నాకు ఫోన్ అప్సర్ అవుతాడు, అన్న నేను అనుకోకుండా పెట్టినా, డిలీట్ చేస్తాను. వాడు అంటాడు, అన్న అనుకోకుండా పెట్టినా, రియాక్షన్ అంతే. వాళ్ళకి పీకేది ఏం లేదు. ఎందుకంటే మనకి బాధ్యత రహిత పడంగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరిని తిట్టకూడదు. వాళ్ళకి మీరు చేసిన వీడియోస్ నచ్చక వాళ్ళని ఏ రకంగా వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటారు. స్వభావం కాదు, కుళ్ళు అంతే. నచ్చక కాదంటారు, కుల్లే నచ్చక ఏముందబ్బా. నేను బట్టలు ఇప్పుకొని తీసుకుంటున్నా లేదా మీ మీద వాళ్ళ కుళ్ళు అంటున్నారు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు కుళ్ళు పడేటట్టు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బషీర్ మాస్టర్ గారు ఫేస్బుక్, యూట్యూబ్ వీటన్నిటిలో ఒక రేంజ్ లో డెవలప్ అయ్యిండు. వీటన్నిటి మీద నెల సంపాదన ఎంత మీది? 5 లక్షలు ఉంటుంది. ఎంత ఉండొచ్చు? యూట్యూబ్ లో ఎంత రావచ్చు? నెలకు 5 లక్షలు ఉంటుంది. మొత్తం క్లారిఫై చేయను. నాకు సొంత కారు ఉంది, 40 తులాల బంగారం ఉంది, ఇల్లు ఒకటే లేదు. నేను మంచి బయట హైదరాబాద్ లో మంచి ఉంటా. నేను చాలా మందికి డబ్బులు హెల్ప్ చేసిన, సపోర్ట్ చేసిన, 100 సాంగులు తీసిన. ఒక్క సాంగ్ ₹1,00,000 అవుతుంది. కానీ ఇంతవరకు కూడా నేను మంచిగా ఉండడానికి కారణం నా మంచితనమే. మీరు ఇప్పుడు ఒక సాంగ్ కి ₹1,00,000 అన్నారు కదా. ₹1,00,000 ఏ విధంగా అయితే మీరు తీసేది ఫోన్ లోనే, ఎందుకంటే మీరు తీసే వీడియోని మీరే ఒక ఫోన్ తీసి పెడతారు. ఇప్పుడు నేను క్వాలిటీ సాంగ్స్ ఫోన్ లో తీయను, ఒక్కసారి రిపీటెడ్ చేసిన సాంగ్స్ ఫోన్ లో తీస్తా. ఇప్పుడు నేను జాను లిరితోటి కానీ చాలా మందితో సాంగులు చేసిన, అవన్నీ కెమెరానే. శివ వెల్పులో వీళ్ళే చేస్తారు. ఒక సాంగ్ ఫస్ట్ లో నేను సాంగ్ చేసినప్పుడు 10,000 మ్యూజిక్ ఉండే, ఇప్పుడు 25,000 మ్యూజిక్. ఒక సాంగ్ 3,000 ఇచ్చాం పాడే వాళ్ళకి, ఇప్పుడు 5,000. ఇట్లా అనమాట. ఇట్లా నేను చాలా ఖర్చు పెట్టినా. ఇప్పుడు నాగరాజ్ అన్నతో నేను ఒకటే సాంగ్ కెమెరాతో తీసిన, నీకు నాకేముందో అదొకటే కెమెరాతో తీసిన. కతిమైన మొబైల్తో ఎందుకు తీస్తానంటే ఇక డబల్ టైం తీసిన సాంగ్స్ అయ్యండి. ఇప్పుడు ఓకే, ఇప్పటి వరకు మీ డాన్స్ ఫీల్డ్ గురించి, సోషల్ ఫీల్డ్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారు. కొన్ని మేజర్ డౌట్స్. మీ ఇప్పుడు డి షోలో ఉన్న డాన్సర్స్ ఉన్నారు. డి షోలో ఉన్న డాన్సర్స్ నే మీరు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? డి షోలో ఉన్న డాన్సర్స్ ఇప్పుడు ఖమ్మం రాజునే తీసుకో. ఖమ్మం డాన్స్ మాస్టర్ D10 రాజు ఉన్నాడు. D10 రాజుకు నేను ఏం చెప్పినంటే, మన ఖమ్మం పిల్లగాడు ఇప్పుడు ఒక్కసారి రోడ్డు మీద బంగారం దొరికింది మనకి. అవును. ఆ బంగారం దొరికినప్పుడు ఏం చేయాలి? నీకు మంచితనం ఉంటే ఎవరు దొరికిందోనో అక్కడ ఆపి వాళ్ళందరిని అడిగి ఇవ్వాలి, లేదా ఆ బంగారాన్ని తీసుకుపోయి అమ్మేసి ఆ డబ్బులతో డెవలప్ కావాలి.
ఇప్పుడు ఆ పిల్లగాడు D10 హైలైట్ అయ్యింది, ఇట్టు కొట్టిండు. అవును, విన్నర్ అయ్యిండు. అప్పుడు నువ్వేం చేయాలా, సినిమాలో పోయి ఒక కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సాంగులు చేసుకోవాలి. అవును. మళ్ళా డీనే పట్టుకొని ఆడితే ఆ డి అనేది ఏంటంటే ఈజీగా వచ్చిన దాంట్లో పరుగు పోతుంది అనమాట. నేనేమన్నానంటే తమ్ముళ్ళు డీలో చేస్తే ఎందుకు పరుగు పోతుందని మీ ఒపీనియన్? అంటే ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు కదా అబ్బా. షో అనేది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు డెవలప్ కావడానికి విధాలుగా చేస్తుంటారు. ఎప్పుడు పేరు మనకే వస్తుందా? అవును. అప్పుడు ఏం చేయాలంటే ఒక మనిషికి ఒక మంచి పేరు వచ్చినప్పుడు ముందు ఎదగాలని చెప్తున్నా అంతే. మంచిగా సైడ్ డాన్సర్ కార్డు, సినిమా కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సాంగులు చేయమని చెప్పిన. దానికి వాళ్ళంతా కలిసి మాస్టర్లు మాకు అది ఇస్తాం ఇది ఇస్తామని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినంత మాత్రం నాకైతే ఏమన్నా అవుతుందా? నేనేమని చెప్పినా మంచిగా ఎదగండి రా. మీ మీద ట్రోల్ చేయడానికి ముఖ్య కారణం రాజునే అంటారా? రాజు అని కాదు, అంటే అందరి పేర్లు ఆ రోజు నేను అందరి పేర్లు అన్నగా నేను అట్లా ఈ పండు మాస్టర్ కానీ వీళ్ళందరూ కానీ నేనేమంటున్నా అంటే ఎవరికైనా ఎదగమనే చెప్తా. ఏంటి ఎదగమనే చెప్తా కానీ ఎదగొద్దురా మీరు మళ్ళా డీలోనే చేసుకోండిరా అని నేనైతే ఎప్పుడు చెప్పలేదు. ఓకే మాస్టర్, ఇప్పుడు మీరు అన్నట్టు డి షోలో డాన్సర్స్ అందరు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడారు, మీరు దానికి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే డి షోని నమ్ముకొని మంచి ఫేమ్ తెచ్చుకున్న చైతన్య మాస్టర్ చనిపోయారు. అదే డి షోలో ఒక పేరు తెచ్చుకొని ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి, సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ కూడా చనిపోయారు. పండుని మీరు ఒక మాట అన్నారు, పండు మాస్టర్ ని. చైతన్య మాస్టర్ చనిపోవడానికి కారణం నువ్వే, ఫోన్ ఎత్తుంటే ఆయన బతికేటోడేమో అని. అది ఎంతవరకు మీరు దాన్ని కౌంటర్ చేయడానికి కారణం ఏంటి చెప్తాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, చైతన్య మాస్టర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేకపోయినా అన్నాడు. అవును. ఇప్పుడు ఒక సొంత ఫ్రెండ్ ఫోన్ చేసినంత లిఫ్ట్ చేయనంత బిజీ నువ్వు ఏం చేస్తావు? లాభమే ఉంది. నా ఫోన్ ఎత్తుంటే బతికేటోడే అని ఆయనే అన్నాడు, మరి ఫోన్ ఎత్తొచ్చు కదా. అంటే ఫ్రెండ్లీగా ఏ పని మీద చేసినా ఆయనకు తెలియదు కాబట్టి అది ఏ పని, మంచి పనా చెడు పనా, బతకని పనా బతికే పనా, లేకపోతే నీతో మాట్లాడే పని, ఏదో ఒక పని ఫోన్ చేసినప్పుడు ఎత్తేమైంది. దానికి ప్రతి కౌంటర్ గా రాకేష్ మాస్టర్ గురించి మీరు పక్కనే ఉండి ఆయన చనిపోయేది కూడా కల్లారా చూసుకుంటూ కూడా ఆయన ఎందుకు అట్లా తయారు చేశారన్నారు. ఒక మాట, రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ముఖ్య కారణమే బషీర్ మాస్టర్ అని కూడా ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా వివరిస్తారు? నేను ఇందాక చెప్పిన నీకు, పడ్డోడి మీద 10 రాళ్ళు, పాల చెట్టుకి రాళ్ళు దెబ్బ అంటే రాకేష్ మాస్టర్ తోటి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు మొత్తం A to Z సోషల్ మీడియాలో ఉంది. వాడేవాడో పిచ్చి నా కొడుకు మాట్లాడండి మనం. అంటే రాకేష్ మాస్టర్ గారు పబ్లిక్ అనే మందు తాగుతున్నప్పుడు మీరు కనీసం మందలించపోయారు ఎందుకు? ఆయన వాళ్ళ సొంత భార్య చెప్తేనే మందు తాగొద్దని చెప్తేనే ఆమె నిడిచిపెట్టేసి వచ్చేసిండు. నా మాట ఎందుకు వింటాడు ఆయన? అంతే అంటారు. నేనేమంటున్నా, ఇవాళ రేపు సొంత కొడుకులు తల్లిదండ్రుల మాట వినట్లే, బక్కోడు మాట ఎందుకు వింటారు? అవునా కదా? ఫ్రెండ్స్ మాట వింటారు కదా. ఎవరు వినరు. ఇన్ని రోజు బషీర్ మాస్టర్ నా కొడుకు లెక్క అన్నారు రాకేష్ మాస్టర్. ఇన్ని రోజులే వెళ్ళిపోయినాయి. ఆయనకు నేను ఆల్రెడీ చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయి మొత్తం టాబ్లెట్లు ఇప్పించి మొత్తం చెక్ చేసి కామెర్లు లేని అన్ని చెప్పినా కానీ వినలే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంకోటి, రాకేష్ మాస్టర్ గారు అంత్యక్రియల్లో చాలా వరకు అది అంత్యక్రియలాగా చేయలేదు. మీరు ఏదో సన్మాన సభ లాగా ఎంజాయ్ చేసుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ డాన్స్లు వేసుకుంటూ స్లోగన్స్ కామన్. స్లోగన్స్ ఇప్పుడు బాధతో చేసే స్లోగన్స్ ఉంటే, ఎంజాయ్ తో చేసే స్లోగన్స్ ఉండదు. మీరు పెట్టిన ప్రతి పోస్ట్ లో గానీ అరే మా రాకేష్ మాస్టర్ చనిపోయాడు అని ఒక్క స్లోగన్ కూడా లేకుండా ఏదో చనిపోయాడు అన్న సంబరంతో డాన్స్ వేసినట్టుంది. అది అట్లే ఉండదు. డాన్స్ అనేది బాధతో డాన్స్, ఇది అక్కడ డప్పులు కొట్టినప్పుడు ఆ స్టైలే ఉంటది. ఫేస్ ఫీలింగ్ లో కొంచెం తేడా ఉంటది. ఎవరేదో అనుకుంటారు. ఆ అంత్యక్రియల్లో కూడా ప్రతి ఒక్కరు మైక్ పట్టుకొని అదేదో సన్మాన సభలాగా ప్రతి ఒక్కరు మైక్ పట్టుకొని మీ అభిప్రాయం ఏంది, దాన్ని కూడా యూట్యూబర్స్ కొంతమంది క్యాష్ చేస్తారు. నీకు అక్కడ కాదు, సోషల్ మీడియానే ఇట్లనే. ఇప్పుడు చంద్రమోహన్ చచ్చిపోయింది మొన్న, 100 కెమెరాలు పెట్టారు నాకు, ఉప్పలబాలు వీళ్ళందరికీ. ఇట్లా 100 కెమెరాలు పెడితే మాట్లాడచ్చు, కామన్ అది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చెప్తాను, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేది పిచ్చోళ్ళు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఫేమస్ చేస్తారు అంతే. ఈ రెండే. ఎక్కడైనా కెమెరాలు పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్టు పిచ్చోళ్ళు ఫేమస్ అవుతారు, లేకపోతే చనిపోయాక ఫేమస్ అవుతారు. అంతే. మీరు పిచ్చోళ్ళు అన్నట్ట. నేను కాదు కదా, ఫేమస్ అయినరుగా. నా గురించి చెప్పట్లే, నేను ఇప్పుడు ఫేమస్ అయ్యే గురించి చెప్తున్నా. నేను ఎప్పుడో 5 years క్రితం నుండి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతానంటే ఇప్పుడు కూడా మీరు పిచ్చోళ్ళు అన్నట్టేనా? అప్పుడు 5 years బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు. మా అప్పుడు ఎట్లుందంటే టిక్ టాక్ లో అసలు ఆ టిక్ టాక్ అనేది అసలు ఎవరు తెలియదు అన్నట్టు. ఇప్పుడు కాదు, మీరు గత 5 సంవత్సరాల క్రితమే ఫేమస్ అయిపోయారు. అవును. ఇప్పుడు మీతో పాటు ఉండి అయ్యేటోళ్ళందరూ పిచ్చోళ్ళైనా ఫేమస్ అయ్యేటోళ్ళు? నేను అంటే పిచ్చోళ్ళు అంటే పిచ్చి మాటలు. ఇప్పుడు ఇందాక అడిగారు. ఇప్పుడు పేరు నటన స్టార్ గారు పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఫేమస్. అదే అట్లాంటి వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు.
కానీ మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపేస్తున్నాను అని అంటున్నాను. కంటిన్యూ లైకులు కొట్టండి, కంటిన్యూ ఇవ్వండి. వాడికి ఫోన్ చేసి అన్నా నీకోసం అది చేస్తానన్నా, అన్నా నీకు ఇది, వాడు ఎదుగుతే తప్పు అయిపోయిందబ్బా, వాడిని ఎందుకు లేపాలా, ఎందుకు చికా చేయాలా. అదే నేనేమంటున్నా అంటే క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, వెస్టర్న్ డాన్సర్స్ ఉన్నారు, ఫోక్ డాన్సర్స్ ఉన్నారు, మంచి మంచి జపానీ డాన్సర్స్ ఉన్నారు, జిమ్నాస్టిక్ చేసే వాళ్ళు ఉన్నారు, బైక్ రేసర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా లైఫ్ డాన్స్ అంటే గుర్తుకొచ్చింది. డి షో గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి రాకేష్ మాస్టర్ గారు ఒక మాట అనేటోళ్ళు, ఒకప్పట్లో డాన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ తో ఆ లిరిక్ కి తగ్గట్టు డాన్స్ కంపోజ్ చేసేటోళ్ళు అని. ఇప్పుడున్న డి షో వల్ల డాన్స్ స్టైల్ ఓవరాల్ గా మారిపోయి లిరిక్స్ తో సంబంధం లేదు, మ్యూజిక్ తో సంబంధం లేదు, అటు నుంచి ఇటు దూకడం, ఇటు నుంచి అటు దూకడం, అదే డాన్స్ అంటారు. మీరు దాన్ని అంగీకరిస్తారా? లేదు, మాస్టర్ చెప్పింది కరెక్ట్. మరి ఏ రోజు మీరు దాన్ని డైరెక్ట్ గా కౌంటర్ అటాక్ ఎందుకు చేయలేదు? మీరు వేసేది ఒక డాన్స్ అని. ఇప్పుడు అంతవరకు మనకు రాలే. ఇప్పుడు నేను డాన్స్ గురించి మాట్లాడేంత సీన్ ఎప్పుడు రాలే. ఎప్పుడు వచ్చినా ఈ బాధాకరమైన వాటిలే వచ్చినాయి. ఆడు చచ్చిపోవటమా, ఈడు చచ్చిపోవటమా, దాని గురించి వచ్చినాయి. డాన్స్ గురించి ఎప్పుడన్నా తాట అడిగితే చెప్పా, వాళ్ళు చేస్తే డాన్స్ కాదు, అది చెప్తున్నగా. ఆ డి షోలో చేసే పర్ఫార్మెన్స్ డాన్స్ కాదు. ఏంటంటే అదొక కుప్పి గంతులు, జస్ట్ జిమ్నాస్టిక్ అంటారు. జిమ్నాస్టిక్. ఇంకోటి ఏంటంటే దీన్ని నిజంగా చెప్పాలంటే జిమ్నాస్టిక్ కుప్పి గంతులు మీన్స్ జంపింగ్సేగా. ఇప్పుడు గంతులు మీన్స్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్ జంప్, ఫ్రంట్ జంప్. ఇంకోటి కూడాను ఇప్పుడు జిమ్నాస్టిక్ లో ఫ్రాక్ జంప్స్ చేస్తారు. కుప్పి గంతులు మీన్స్ ఇట్లా జంప్. దాని మీకు ఇంకోటి వినండి, డాన్స్ కి కరాటేకి ఇంకోటి ఉంటదబ్బా. కరాటేలో ఇంకొక స్టైల్ ఉంటది, ఆ స్టైల్ ఈ మూడు కలిపే ఉంటాయి. జిమ్నాస్టిక్ మూడుకు దగ్గరే ఉంటాయి. దాని పేరు ఏదో రావట్లేదు బా. కుంగ్ఫు. ఎస్, కుంగ్ఫు స్టైల్, కరాటే, డాన్స్ మొత్తం కలిపే ఉంటది. కుంగ్ఫు ఆ మూడు కలిపి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసేది ఇంతకి డాన్సా, వాళ్ళు చేసేది కరాటేనే, డాన్స్ కాదు. ఆ కరాటీనే డాన్స్ షో అనే పేరుతో ఇంతమంది ఇంత రేటింగ్స్ వస్తాయి. అంతే. డి షో డాన్స్ షో కాదు, కరాటే షో. అంతే, కరెక్ట్. అది 100% అది రికార్డ్. కరాటే షో చేసేటోళ్ళని మీరు గుర్తించి మీకు నేను డాన్స్ రికార్డ్ ఇస్తాను ఎందుకన్నారు? అది కరాటే షో అని కరాటే వాళ్ళకి గొప్ప చెప్పొచ్చు కదా. నేను ఇస్తానులే, వాళ్ళు ఆల్రెడీ ఒక ఎదిగినారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒకటి నిర్మించుకొని ఒక లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు. మీ లైఫ్ ఖరాబ్ చేసుకోమాకంటారా, నేను మీకు ఆసరా ఉంటా అన్న, అంతే. ఇప్పుడు లైఫ్ అయితే ఇప్పుడు నువ్వు నీకు పిలిచి నేను ఎందుకు ఇస్తానులే. వాళ్ళు ఒక లైఫ్ లో ఎదిగి వాళ్ళొక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి రాండ్రా బై మీకు నేను సపోర్ట్ చేస్తా అన్న. సో ఫైనల్ గా అయితే వ్యూవర్స్ చూస్తున్నారుగా, డి షో అనేది డాన్స్ షో కాదు, కరాటే షో అని బషీర్ మాస్టర్ గారు జిమ్నాస్టిక్ షో. దానికి మీరేమంటారో కామెంట్ రూపంలో గుద్దండి, కామెంట్లని చూద్దాం. ఓకే. Keep in touch. Please touch subscribe button.